అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బొరుగుల బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఈ బర్ఫీకి మంచి క్రంచీగా ఉండే బొరుగులు తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా చేసుకోవాలి. ఎక్కడైనా వడ్లు అలా రవ్వలు ఏమైనా ఉంటే క్లీన్ చేయండి. మనకు మామూలుగా ఫ్రెష్గా ఉన్న బొరుగులు అయితే క్రంచీగానే ఉంటాయండి. కానీ మనకు ఈ రైనీ సీజన్లో కాస్త మెత్తబడతాయి కదండి. అలా కాకుండా ఉండాలి అంటే సన్నని మంటపై ఒక 3-4 నిమిషాల పాటు బొరుగులను వేయించాము అంటే మరింత కరకరలాడుతూ ఉంటాయి. మనం ఇలా ఒక బొరుగును తీసుకొని ఇలా నలిచి చూసామంటే పొడి పొడిగా అవ్వాలండి. అప్పుడు మనకు బొరుగులు అనేవి బాగా క్రంచీగా ఉన్నట్లు. నావి క్రంచీగానే ఉన్నాయి, కానీ నేను మళ్ళీ 2-3 నిమిషాల పాటు వేయిస్తున్నానండి, ఇంకా క్రిస్పీగా రావటం కోసం. మనం బొరుగుల్ని కొలిచి తీసుకుందాము. 4 కప్పుల బొరుగుల్ని తీసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేయించుకున్న బొరుగుల్ని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే బొరుగులు కొలిచామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. మనం ఇక్కడ 4 కప్పుల బొరుగులు తీసుకున్నాము, సో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 4 కప్పుల బొరుగులకి 1 కప్పు బెల్లం తురుమును వేసి మన టీ గ్లాస్లో సగం అంతా వాటర్ని పోసుకోవాలండి. వాటర్ని పోసి బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మనం ఇది ఎందులో అయితే పోసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. బెల్లము కాస్త కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి. ఇందులో పుల్లలు నలుసులు ఇలాంటివి ఏమైనా ఉన్నా ఫిల్టర్ చేయండి. ఇలా చేసుకున్న పాకంని మళ్ళీ అదే ప్యాన్లో పోసి బాగా నురుగొచ్చే వరకు కరిగించుకోవాలి. ఇందుకు పాకం ఏం రానవసరం లేదండి. బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి ఇలా చూడండి బాగా నురుగా వస్తుంది కదా, ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇక్కడ గుప్పెడంత పల్లీలు వేస్తున్నాను. మీరు ఇష్టమైతే వేయచ్చు, లేకపోతే లేదండి. మనం లేదంటే జీడిపప్పు బాదం ఇలా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పల్లీలు వాడుతున్నాను. అలాగే మనం వేయించి పెట్టుకున్న బొరుగుల్ని కూడా వేసి ప్రతి బొరుగుకు కూడా బెల్లం అంతా బాగా పట్టే రకంగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఇష్టమైతే కాస్త ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి బెల్లం అంతా బాగా బొరుగులకు పట్టే రకంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బొరుగుల మిశ్రమంని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న 1 కప్పును తీసుకొని ఆ కప్పుకి కింది వైపున నెయ్యి రాసుకోవాలి, ఈ బొరుగులు అంటుకోకుండా. ఇప్పుడు ఈ గిన్నెతో మనం బాగా ప్రెస్ చేయాలండి. ఈ బొరుగుల మిశ్రమాన్ని బాగా ప్రెస్ చేసాము అంటే ఒకదానికి ఒకటి బాగా అంటుకుంటాయి. మనం లడ్డు చేయడానికి ఎంత ప్రెషర్ పెట్టి ఇలా లడ్డూలా చుడతామండి, అదేవిధంగా గిన్నెతో బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తర్వాత మనం నైఫ్తో మనకు నచ్చిన ఆకారంలో ఘాట్లు పెట్టుకోవటమే. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి బొరుగుల బర్ఫీ రెడీ. ఇవి పిల్లలకి స్కూల్కి స్నాక్ అయినా ఈవినింగ్ టీ టైంకి స్నాక్ అయినా కూడా చాలా బాగుంటాయండి. చాలా తక్కువ పదార్థాలతో చాలా తొందరగా కూడా చేసేయచ్చు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.